ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం చేయదా ప్రేమ బాటలో పయనం దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమ నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమ నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమ ఓ ప్రేమ గుండెల్లో కలకాలం
బాదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గానో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ గంగోత్రితో వచ్చిన మీరు సినీ పరిశ్రమలో గంగానదిలా ప్రవహిస్తున్నారు. అల్లువారి వారసత్వం పురికిపుచ్చిన మీరు హాస్యంలో తాత రామలింగయ్య గారు మీరు, చాణక్యంలో తండ్రి అరవింద్ గారు మీరు, ఇక నటనలో మామ మెగాస్టార్ మీరు. ఫేస్బుక్ కావచ్చు, పబ్లిక్ బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, అనతి కాలంలో అన్నీ మీరే. ఆంధ్రులకు అల్లు అర్జున్ మీరు, మలయాళీలకు మల్లు అర్జున్ మీరు, మా మెగా ఫ్యాన్స్కి మాత్రం బన్నీ మీరు. మెరుపు వేగం మా బన్నీ, చెరగని చిద్విలాసం మా బన్నీ, అర్జున్ డ్యాన్స్ అదరహో, జాయ్ ఆల్కాస్కు అద్భుతహో. ఆఫీసులు అన్నీ వదిలి మన బన్నీ స్కూల్స్ పిల్లలు వదిలి బన్నీ బాబు గారిని చూడడానికి మీరు వచ్చారు. చాలా సంతోషం. మీరు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మన మెగా ఫ్యామిలీకి ఇక్కడ మన ఫ్యాన్స్ ఉన్నారు. అది అరవింద్ గారికి తెలుసు, చిరంజీవి గారికి తెలుసు. కాబట్టి బన్నీ బాబు గారు స్పెషల్గా చెప్పి మరి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక జోయ్ ఆల్కాస్ వాళ్ళతో స్లాట్ తీసుకొని 1 hour మనకి స్పెండ్ చేయమని ఇచ్చారు. అది రియల్గా వీఆర్ మోర్ థ్యాంక్స్ టు అవర్ జోయ్ ఆల్కాస్ టీమ్ అండ్ జోస్ అండ్ ఆల్. రియల్లీ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు. ఇక మనం చెప్పాలంటే ఇప్పుడు మన బన్నీ బాబు ప్రమోట్ చేస్తున్న, ఇప్పుడు బన్నీ బాబు సపోర్ట్ చేస్తున్న జోయ్ ఆల్కాస్కి మనం ఇక ముందు మనం బిజినెస్ అంతా గోల్డ్ మీరు ఎక్కడ కొన్నా జోయ్ ఆల్కాస్లో కొంటే మీకు డెఫినెట్గా మీకు మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమైనా ఉంటాయి కాబట్టి మీరు ఫర్దర్గా ఇది చేయొచ్చు. ఇకపోతే మీరు ఎప్పుడెప్పుడా మీరు పాపం 2 రోజుల నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కలవగలవా లేదని. లక్కీగా వచ్చి మీ అందరికీ ఛాన్స్ ఇచ్చారు. అన్ని ఫ్యామిలీస్కి ఫోటోలు తీస్తాను, మీరు ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. మీరు అందరూ ఫ్యామిలీ వైజ్ ఫోటోలు తీస్తాను ప్లీజ్. పిల్లలందరూ వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీస్ అందరికీ ఫోటోలు తీస్తాను, ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. మీకు ఎప్పుడైనా ఏదైనా మీరు షాపు చేసేటప్పుడు మీకు ఏమైనా డిస్కౌంట్ గట్రా ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తారు. డెఫినెట్గా మీ అందరూ మౌత్ పీస్గా చెప్పండి. ఎందుకంటే ఇది మన అర్జున్ బాబు సపోర్ట్ చేస్తున్న జోయ్ ఆల్కాస్ కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ అక్కడే కొనాలి. స్టాఫ్ ఆల్సో బికాజ్ నౌ వీఆర్ ల్యాక్ ఆఫ్ తెలుగు పీపుల్ ఇన్ షాప్స్. వీఆర్ రిక్రూటింగ్ 1 or 2 people అని వాళ్ళ బాస్ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ రెడీ దేరా. కాబట్టి అలాగే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే మినిమం 100 మెంబర్స్ ఏ రోజు కూడా 150-180కి తగ్గరు. 3 monthsకి ఒకసారి పెడతాం. వరల్డ్లో బహుశా చిరంజీవి గారి అభిమానులు ఎక్కడ ఇలా చేసుకుంటారు. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అది ఓన్లీ మస్కట్ ఉంది. అది ఓపెన్గా అది మేము ఎప్పుడు మన ఫ్యామిలీ హీరోలు బాగుండాలి, చిరంజీవి గారు బాగుండాలి, అరవింద్ గారు బాగుండాలి, సినిమా కొత్త మరొకటి మంచి బ్రేక్ రావాలి, ఇదే ఆలోచన తప్పించి మా అంత హార్డ్కోర్ ఫ్యాన్స్. కాబట్టి మీరు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఫర్దర్గా ఎప్పుడైనా ఒక ఈవెంట్కి కూడా వచ్చి మొత్తం లక్షలాది మంది తెలుగు ప్రజలకు మీరు ఇచ్చేస్తారని
మిమ్మల్ని వీళ్ళందరూ దీనిగా రిక్వెస్ట్గా ఇచ్చేస్తాం. రామదాస్ వాళ్ళ అమ్మాయి సాయి స్మరణ రామదాస్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇది ఓన్లీ బండి నేను ఎక్కువగా మాట్లాడేది లేదు, మీరు ఏమైనా అడిగేదేని ఉంటే అడగచ్చు. ఎవరు అడిగేవాళ్ళు ఏం లేరా? అందరూ దేవుడా నెక్స్ట్ మూవీ త్రిపుల్ గారితో చేస్తానండి. అండ్ నెక్స్ట్ మంత్ గుణశేఖర్ గారు అనుష్కతో ఒక సినిమా చేస్తున్నారు, రుద్రమ్మదేవిని. అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్, సో అది కొంతసేపు వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, గోన గన్నారెడ్డి క్యారెక్టర్. సో అది నెక్స్ట్ మంత్. దాని తర్వాత మెయిన్ త్రిపుల్ గారు. మీ అబ్బాయి ఎలా ఉన్నారు? మా అబ్బాయి బాగున్నారు. వారసుని ఇచ్చారు, వారసుని ఇచ్చారు. ఏం పేరు పెట్టారు బాబుకి? పేరు అయాన్. నాకు యాక్చువల్లీ మస్కట్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లో ఉన్నది. ఎంతమంది తెలుగు వాళ్ళు చేస్తామంటే నేను ఎప్పుడు ఫారెన్ లో ఎంతమంది తెలుగు మస్కట్ లో జాయిల్ షోరూమ్ లో పోయింది. Next time take out some time. Come and so you have a lot of places to see around. program. మీరు టైం ఇస్తే we want to arrange a program. Event. నాన్నగారికి ఎప్పుడో చెప్పాను, అది రాజకీయాల్లో లేదని చెప్పారు అప్పుడే. All depends on your cash sheets and your time. అంటే ఎలా ప్లాన్ చేసుకుంటా ఉంటే దుబాయ్లో అకేషన్స్ ఉంటాయి మామూలుగా.
బెస్ట్ ఊపొస్తుంది హై 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పొప్పో టాపులేసి పోతే పోతే పొప్పో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై